ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. రేస్ నిర్వహణ, విదేశాలకు డబ్బుల బదలాయింపుపై పలు ప్రశ్నలు వేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు అడిగారు. అధికారులు అడిగిన ప్రతిదానికి సమాధానమిచ్చారన్న కేటీఆర్ కేసులకు భయపడేది లేదని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో ఏవన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను అవినీతి నిరోధక శాఖ సుదీర్ఘంగా ప్రశ్నించింది. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మంత్రిమండలి ఆమోదం లేకుండానే హెచ్ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓకు చెల్లించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై నిగ్గు తేల్చేందుకు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కేటీఆర్ ను కేసు దర్యాప్తు అధికారి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మజీద్ ఖాన్ విచారించగా సంయుక్త సంచాలకులు రితిరాజ్ పర్యవేక్షించారు. రేసు నిర్వహణ, విదేశాలకు డబ్బుల బదలాయింపుపై పలు ప్రశ్నలు వేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పాత్రపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరాలు అడిగారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానన్న మాజీ మంత్రి కేటీఆర్ అధికారుల దగ్గర సైతం అడిగేందుకు ఏమీ లేదని విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వద్ద పేర్కొన్నారు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏమైతే అడిగారో వాటన్నిటికీ నాకు ఉన్న అవగాహన మేరకు, తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్లీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తారు అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏం వచ్చింది? ఏమి ఇబ్బంది? ఏం ట్రాఫిక్ అలో చేయాలి? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ భయం ఎందుకు? మాట్లాడితే మీడియాతో మరి భయం కాకపోతే ఏంటంటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ సర్కార్ పెట్టే కేసులకు భయపడేది లేదని మరోమారు స్పష్టం చేశారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగింది. పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికో కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు, ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు, అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప మేము చెయ్యము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఈయని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా
ప్రతి సమస్యను 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. ఇదొక లొట్ట పీసు కేసు మాత్రమే. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచిక ఆనందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్ తో పనిచేసినావో అంతే కమిట్మెంట్ తో పోదాం. భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా క్వశ్చనర్ పంపితే రమ్మంటారేమో, పోతా. ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లిన కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భుజాలపై మోసుకుంటూ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ శ్రేణులు ప్రీతమ నేతతో ఆత్మీయ కరచాలనం చేశారు. అక్కడి నుంచి నందినగర్ ఇంటికి వెళ్లగా అక్కడ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు.